పనులు చేశారు. మా ఉయ్యూరు దగ్గర 3 కాలనీలు ఉండేవి. ఎక్కడ కూడా ఒక చిన్న పని కూడా జరగట్లేదు రాంప్రసాద్. ఆ విధంగా చాలా అడ్డగోలుగా తప్పుడుతనంగా వెళ్తున్నారు. ఆ పరిస్థితుల్లో మీరు ఇప్పుడు ఇస్తే వాళ్ళు ఏ రకంగా అయితే నష్టపోయారో ఇప్పుడు మీకు కూడా అదే పరిస్థితి అవుతుంది. అర్థమైనా? ఇప్పుడు వాళ్ళకి ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటే వాళ్ళకి ఏమీ జరగకపోగా ఇప్పుడు అదనంగా ఇప్పుడు మీరు తీసుకోవటం వల్ల వాళ్ళ దానికి కూడా విలువలు తగ్గిపోతాయి. ఎప్పుడైనా ఇప్పుడు ఏం జరుగుతుంది, రైతులుగా మనం పంట పండిస్తున్నాం, అందరం దగ్గర నుంచి కోతలైపోయి బాగా మార్కెట్కి వచ్చేటప్పుడు రేట్లు తక్కువగా ఉంటాయిగా. వ్యాపారస్తులు కొనుక్కుని ఆ గోడౌన్లో పెట్టుకున్న తర్వాత పెరుగుతాయి. సప్లై అండ్ డిమాండ్ అనేటటువంటి సూత్రాన్ని బట్టే ప్రపంచంలో కథంతా నడుస్తూ ఉంటుంది. ఇవాళ మళ్ళీ ఇక్కడ 44,000 ఎకరాలు, ఎయిర్పోర్ట్కి 5,000 ఎకరాలు, తర్వాత స్పోర్ట్స్ సిటీ దానికి మాస్టర్ ప్లాన్ లో 120 ఎకరాలండి. మాస్టర్ ప్లాన్ లో కేటాయింపు 120 ఎకరాలు. నారాయణ చెప్తాడు మాస్టర్ ప్లాన్ లో కేటాయించిన 120 ఎకరాలే కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు రాబోయే ఒలింపిక్స్ స్థాయి క్రీడా సిటీ డెవలప్ చేయాలి అని 2,500 ఎకరాల్లో పెట్టాలి అన్నాడు. 2,500 ఎకరాలు. 2,500 ఎకరాలలో స్పోర్ట్స్ సిటీ అంటే మీ దగ్గర 10,000 ఎకరాలు తీసుకుంటే గానీ వాడికి అక్కడ 2,500 ఎకరాలు ఇవ్వలేడు. లెక్క అన్నిందిగా. ఇప్పుడు రాజధానిలో ఎట్లా ఇచ్చారో అదే 25%, 75% అంత తీసుకుంటే కానీ దానికి ఇవ్వలేదు. మళ్ళీ దీంట్లో కూడా మళ్ళీ ప్లాట్లు ఇవ్వాలి కదా మీకు. అర్థమైందా? ఇప్పుడు కార్నర్కి బస్సు